హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1644. ఈ రోజు డేట్ 5th నవంబర్ 2025. ఫ్రెండ్స్, ఇక ఈ రోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. యాక్చువల్గా రీసెంట్గా మనకి మన ఛానల్ మీద 2 స్ట్రైక్స్ పట్టడం వల్ల నోటిఫికేషన్స్ యూట్యూబ్ పంపదు. ఇక మనకి ఒక 6 నెలలు 1 year దాకా మన ఛానల్ చాలా డెడ్ పొజిషన్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటంటే అది మీ చేతిలోనే ఉంది. ఇది హానెస్ట్గా చెప్తున్న ఫ్యాక్ట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నోటిఫికేషన్స్ యూట్యూబ్ ఇంతకుముందు పంపించినట్టు పంపదు. సో మాన్యువల్గా మనమే లైక్స్ అండ్ కామెంట్స్, మీరు ఎక్కువ లైక్స్ ఎక్కువ కామెంట్స్ రాస్తేనే ఈ ఛానల్లో మళ్ళీ కంటెంట్కి ఏదో ఉంది, మంచి కంటెంట్ రీచ్ ఉందని చెప్పి యూట్యూబ్ అప్పుడైనా కొంచెం పుష్ చేస్తుంది. ఇది ఒక సింగిల్ రిక్వెస్ట్ నాది. చూడండి, మీరు రెగ్యులర్గా మన టెక్ న్యూస్కి ఇంతకుముందు 40,000 వ్యూస్ వస్తాయి యావరేజ్గా. ఇప్పుడు చూడండి, లాస్ట్ 2 రోజుల నుంచి మన ఛానల్ మళ్ళీ బ్యాక్ వచ్చింది కదా, 10,000, 12,000, 15,000 ఇవే వ్యూస్ వస్తున్నాయి. దానికి రీజన్ ఏంటంటే యూట్యూబ్ రీసెంట్గా ఇచ్చిన 2 స్ట్రైక్స్ వల్ల. అందుకని సో ఇది ఒక రిక్వెస్ట్ లాగే తీసుకోండి, ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. లైక్స్, నెంబర్ ఆఫ్ లైక్స్ వీలైనని కొట్టండి మీరు చూసిన వాళ్ళందరూ. అలాగే వీళ్ళు ఒక్కొక్క కామెంట్ ఏదో హాయ్ అన్న ఏదో ఒకటి చిన్న కామెంట్ రాయండి, ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక మనం న్యూస్లోకి వెళ్ళిపోదాం. దాంట్లో వెరీ ఫస్ట్ చాట్ జీపీటీ నుంచి. చాట్ జీపీటీ నిన్న మనకి చాట్ జీపీటీ గో ఎడిషన్ 1 year పాటు ఫ్రీగా ఇచ్చింది. ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేశాను, చాలామంది దీన్ని క్లెయిమ్ చేసుకున్నారు. ఆ వీడియోలో నేను మీకు ఒక పాయింట్ కూడా క్లియర్గా చెప్పాను. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ఆటోపే క్యాన్సిలేషన్ అనేది 1 yearకి అట్లీస్ట్ 1 day బిఫోర్ చేసుకోండి, ఎందుకైనా మంచిదని నేను అందుకే ఆ వీడియోలో యాడ్ చేశాను. కింద కామెంట్లో ఏం రాశారంటే నీకు తెలియదు, అది చేస్తే ఏం కాదు, ఇప్పుడైనా చేసుకోవచ్చు అని కింద కామెంట్లో వేసుకున్నారు నన్ను. కానీ ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే క్యాన్సిల్ చేసుకున్నారో వాళ్ళందరికీ సబ్స్క్రిప్షన్ కూడా క్యాన్సిల్ చేసిండంట. ట్విట్టర్లో ఇదే ప్రజెంట్గా పెద్ద రచ్చ నడుస్తుంది. నేను ముందు దృష్టితోనే ఆ పాయింట్ చెప్పాను, 1 yearకి ఒక రోజు ముందు చేసుకోండి అయ్యా అని చెప్పి మా అమ్మగా మయ్యగాని బుజ్జిగా చెప్పాను. కింద కామెంట్లో తిట్టారు. ఎనీవేస్ ఇప్పుడు వాళ్ళకందరూ క్యాన్సిల్ అవుతుంది. అందుకని ఎవరైతే నేను చెప్పింది విన్నారో వాళ్ళకైతే ఉంది, నాకు కూడా అలాగే ఉంది, నేను క్యాన్సిలేషన్ చేసుకోలేదు. ఒకసారి చెక్ చేసుకోండి. బట్ రిమెంబర్, 1 year కంటే 1 day బిఫోర్ అన్నా క్యాన్సిల్ చేసుకోండి, లేకపోతే ఒక 1 month కట్ అవుద్ది మీకు. ఎందుకంటే 1 day అయినా కానీ 1 monthకి 390 రూపీస్ ఛార్జ్ చేస్తారు కాబట్టి అక్కడ కట్ అవుద్ది. దానికి మాత్రం రెడీగా ఉండాలి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, రిమైండర్ పెట్టుకోండి, మీ ఫోన్లో క్యాలెండర్లో పెట్టుకోండి, పలానా రోజు ఇది క్యాన్సిలేషన్ చేసుకోవాలి అని చెప్పి. నెక్స్ట్ మనకి లావా నుంచి. లావా వాళ్ళు లావా అగ్ని 4ని ఈ మంత్ 20వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. అండ్ దీంట్లో 2 కలర్స్ ఉండబోతున్నాయి అంట. సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది. చూడటానికి ఈసారి కొంచెం ప్రామిసింగ్గానే ఉంది డివైస్. స్పెసిఫికేషన్స్ కూడా చాలా సాలిడ్గానే కనిపిస్తుంది. చూడాలి మరి దీని ప్రైస్ ఎంత పెడతారనేది వెరీ సూన్ తెలుస్తుంది. నెక్స్ట్ మనకి మోటోలా నుంచి. మోటోలా ఈరోజు మన ఇండియాలో మోటోలా రాడ్ ఏదో కొత్త ఫోన్ ఏదో లాంచ్ చేశారు, దీన్ని అర్జెంట్గా దూరం పెట్టండి. మోటోలా G67 అరౌండ్ 16,000 రూపాయలు పెట్టారు. LCD స్క్రీన్ 6.7 inches ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేటు, స్నాప్డ్రాగన్ 7S Gen 2 ఓల్డ్ ప్రాసెసరు, 15 MP ప్లస్ 8 MP ఫ్రంట్ సైడ్, 32 MP, 7000 mAh బ్యాటరీ, 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి ఫీచర్స్తో ఈ ఫోను స్కిప్ చేయడం బెటర్ అనమాట. నెక్స్ట్ మనకి యాంటిట్యూడ్ బెంచ్ మార్క్స్ కోర్సు నవంబర్ మంత్కి గాను, సో ప్రజెంట్గా ఉన్న అక్టోబర్ మంత్ గాను, ప్రీవియస్ మంత్ అది ప్రజెంట్గా రీసెంట్గా లాంచ్ అయిన అన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్కి సంబంధించిన యాంటిట్యూడ్ బెంచ్ మార్క్స్ కోర్సు, పెర్ఫార్మెన్స్ కోర్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే గ్లోబల్గా టాప్లో మనకి రెడ్ మ్యాజిక్ 11 ప్రోనో ఏదో ఉంది, అది 4.13 million స్కోర్ చేస్తుంది, విచ్ ఇస్ హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ అనమాట ప్రజెంట్గా. అండ్ ఆ తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న ఫోను OnePlus 15. ఇది కొంచెం ప్రామిసింగ్గా ఉంది, ఈసారి ఇంకా కొంచెం బెటర్గా ఉంది. బట్ కెమెరా డిపార్ట్మెంట్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది పెద్ద క్వశ్చన్. పెర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఈవెన్ మీకు దీంట్లో కొత్తగా ఇప్పుడు గేమింగ్ టెక్నాలజీ కూడా ఒకదాన్ని తీసుకొచ్చారు, OnePlus గేమింగ్ టెక్నాలజీని. అండ్ థర్డ్ ప్లేస్లో iQOO 15 ఉంది. వివో X300 Pro ఇది మీకు అరౌండ్ 6th ప్లేస్లో ఉంది. ఒప్పో Find X9 Pro అరౌండ్ 8th ప్లేస్లో ఉంది. ఇక్కడ మీరు ఈ చార్ట్లో ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు ఈరోజు రియల్మీ 7.0కి సంబంధించిన అప్డేట్ రోడ్ మ్యాప్ని గ్లోబల్గా అనౌన్స్ చేశారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ రీసెంట్గా లాంచ్ అయిన ఫోన్స్కి ముందు వస్తుంది, కొంచెం ఓల్డ్ ఫోన్స్కి మెల్లమెల్లగా వీళ్ళు రోల్అవుట్ చేస్తూ ఉంటారు. అప్డేట్స్ విషయంలో రియల్మీ వాళ్ళు కొంచెం బెటర్లే, ఫాస్ట్గానే రోల్అవుట్ చేస్తూ ఉంటారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఈ చార్ట్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకైనా మంచిది, ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ సంబంధించిన గెలాక్సీ S26 ఫ్యామిలీకి సంబంధించిన అఫీషియల్ రెండర్స్ అనేవి లీక్ అయిపోయినాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. S25 అల్ట్రాతో కంపేర్ చేసుకుంటే S26 అల్ట్రాలో మీకు కెమెరా పొజిషన్ సేమే ఉంటుంది, కానీ ఈసారి బంప్ని యాడ్ చేస్తున్నారు. చూడటానికి కొంచెం డిఫరెంట్గా ఉంది ఈసారి. రెగ్యులర్గా మీకు బంప్ లాంటిది ఏమి ఉండదు, జస్ట్ కెమెరా సర్కిల్స్ మీకు చిన్న సిలిండర్స్ లాగా పైకి కనిపిస్తూ ఉంటాయి. బట్ ఈసారి మాత్రం మీకు సపరేట్గా ఒక బంప్ని, రెగ్యులర్ అన్ని ఫోన్స్ లాగే వీళ్ళు కూడా ఒక బంప్ని ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో Find X9 అల్ట్రా కూడా మన ఇండియాకి రావచ్చట ఈసారి. ఇది ఒప్పో Find X9, X9 Pro ఈ రెండింటి సేల్స్ పెర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. గ్లోబల్ లాంచ్ అయితే ఉంటుంది, ఇండియాకి వస్తుందా లేదా అనేది X9 Pro ఎంతమంది కొన్నారు, వాళ్ళ మార్కెట్
ఏదైతే ఉంటుందో టార్గెట్స్ అవి రీచ్ అయితే మాత్రం అది కూడా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఈసారి రాబోతున్న ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఉన్నాయి ఈ మంత్లో. సో వీటికి సంబంధించిన ప్రైస్ లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే లైట్గా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. పర్టికులర్గా రూపీ వాల్యూ ఒకటి, రెండోది మీకు ప్రాసెసర్ల రేట్లు పెరిగినాయి, అలాగే డిస్ప్లే రేట్లు పెరిగినాయి, అలాగే మెమొరీ రేట్లు పెరిగినాయి అట. మెమొరీ చిప్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన రేట్లు కూడా పెరగడం వల్ల ఈసారి ఫ్లాగ్షిప్ ఫోన్స్కి సంబంధించిన ప్రైస్ లైట్గా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందని కొన్ని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ వాళ్ళు ఈరోజు iOS 26.2కి సంబంధించిన డెవలపర్ బిటాని రోల్అవుట్ చేశారు. అలాగే ఐప్యాడ్ ఓఎస్, మ్యాక్ ఓఎస్ అన్ని కూడా డెవలపర్ బిటాలు ఈరోజు 26.2 అప్డేట్ అనేది వచ్చింది. నాకు కూడా వచ్చింది iOSలో, నేను అప్డేట్ చేశాను. బట్ నేను దీని అయితే రికమెండ్ కూడా చేయను, ఎందుకంటే ఇది డెవలపర్ బిటా, చాలా బగ్స్ ఉంటాయి. నేను రీసెంట్గా కూడా కొన్ని బగ్స్ ఫేస్ చేశాను. దుబాయ్ వెళ్ళినప్పుడైతే ఇంకా బాగా టార్చర్ చేస్తుంది. అందుకని నేను స్టేబుల్ అలాగే పబ్లిక్ బిటాలు సజెస్ట్ చేస్తాను. రీసెంట్గా మీకు 26.1కి సంబంధించిన స్టేబుల్ అప్డేట్ కూడా రోల్అవుట్ అయింది, అది చెక్ చేసుకోండి. సో నేనైతే వీడియోల కోసం అని చెప్పి, టెస్టింగ్ కోసం అని చెప్పి, ఏదైనా కొత్త ఫీచర్స్ వస్తే వీడియోలు చేసుకోవడం, షార్ట్స్ చేసుకోవడం, రీల్స్ చేసుకోవడం కోసం అని నేను ఎలాగో ఇన్స్టాల్ చేయాలి, నాకు తప్పదు. బట్ మీరు మాత్రం ఇలాంటివి ట్రై చేయకండి, ఎందుకంటే బగ్స్ వస్తే మాత్రం చాలా టార్చర్ చేస్తాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ కంటే కూడా చాలా వింత వింత ప్రవర్తనలు చేస్తూ ఉంటుంది. నేను రీసెంట్గా ట్విట్టర్లో కూడా 2 ఇష్యూస్ మీకు ట్వీట్ కూడా పెట్టాను, అందుకని అది నేను సజెస్ట్ చేయను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్ వాళ్ళు యాపిల్ వాచెస్ కోసం ఒక సపరేట్ స్టాండర్లోని అప్లికేషన్ రోల్అవుట్ చేశారు. ఇది ఫస్ట్ టైం అనమాట. యాపిల్ వాచెస్ కోసం ఒక వాట్సాప్ అప్లికేషన్ ఉంటుంది, దాన్ని మీరు మీ ఫోన్తో సింక్ చేసుకోవాలన్నమాట. సో దీంట్లో బేసిక్ ఫంక్షనాలిటీస్, మెసేజెస్ చూసుకోవడం, రీడ్ చేసుకోవడం, వాయిస్ మెమోస్ వినటం, అలాగే మీకు కాల్స్ చేసుకోవడం, అలాంటి బేసిక్ ఫీచర్స్ అన్ని కూడా దాంట్లో మీరు చేసుకోవచ్చు అనమాట. అంటే ఈరోజు డీల్ ఆఫ్ డేలో 2 అద్భుతమైన డీల్స్ ఉన్నాయి. ఇవి 2 కూడా మీకు కావాలనుకుంటే లూట్ చేసుకోండి. ఒకటి నథింగ్ ఫోన్ 3, మార్నింగ్ నేను ఒక రీల్ కూడా చేశాను. యాక్చువల్గా 40,000 రూపాయలు అడిషనల్ ఎక్స్చేంజ్ వాల్యూ ఇస్తున్నారు. అంటే మీకు అరౌండ్ మీకు 40,000 పోతే 40,000 కదా, మీకు మీ ఫోన్ వాల్యూ పోతే ఇంకొక 10,000, 30,000 రావాలి కదా. బట్ చాలామందికి ఫోన్పే, క్రెడిట్ పే, సూపర్ మనీ ఇలాంటి యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే అడిషనల్గా ఇంకొక 20,000 రూపీస్ వరకు డిస్కౌంట్ కూడా వస్తుంది. వెరీ రేర్ కేసెస్లో వస్తుంది. అండ్ చాలామందికి వస్తుంది, చాలా అడిషనల్ డిస్కౌంట్ వాల్యూ చాలా వస్తుంది. కొంతమందికి అయితే అల్టిమేట్గా విత్ ఎక్స్చేంజ్తో కలుపుకొని అరౌండ్ 19,000, 18,000 ఇలాంటి ప్రైస్లోనే వస్తుంది నథింగ్ ఫోన్ 3. ఒకవేళ మీకు ఇలా వర్కౌట్ అయితే ఇది చాలా మంచి డీలే, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ రెగ్యులర్గా మీకు 40,000 రూపాయలు ఎక్స్చేంజ్ వాల్యూ పెడితే అరౌండ్ మీకు 30,000 రూపాయలకు ఫోన్ వచ్చింది అనుకోండి, అది కూడా సజెస్ట్ చేయదగ్గ డీలే. మీకు దగ్గర ఎక్స్చేంజ్ వాల్యూ ఉండి మీ దగ్గర ఫోన్ ఏదైనా ఉంటేనే చూసుకోండి. అది మీరు కొనుక్కోండి, ఇది కొనాలి లేకపోతే ఒప్పుకోని చెప్పను. 2 ఇన్ఫర్మేషన్స్ ఇస్తా మీకు, అంతే చూసుకోండి. ఆ ఇన్ఫర్మేషన్స్ మీకు కావాలనుకుంటేనే మీరు అల్టిమేట్గా పేమెంట్ చేసేది మీరే, అది మాత్రం మర్చిపోకండి. సో గుర్తుపెట్టుకోండి. రెండోది సామ్సంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా, ఇది అరౌండ్ 60,000కి లాంచ్ అయింది. ఇప్పుడు అరౌండ్ 30,000కి వస్తుంది ఫ్లిప్కార్ట్లో. ఇది కూడా చాలా మంచి డీల్లో ఉంది, చాలా ప్రీమియం ఫ్లాగ్షిప్ వాచ్ ఇది. సో దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి. యాపిల్ వాచ్ అల్ట్రాకి కాంపిటీటర్ అనమాట, సూపర్ డీల్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో వేస్తాను. అలాగే ఈరోజు యాప్ ఆఫ్ దిలో కూడా ఒక యూస్ఫుల్ అప్లికేషన్, అది కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేసి. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.